పదవులు రావచ్చు, పోవచ్చు, కాని నమ్మిన సిద్ధాంతం ప్రాణం కంటే మిన్న గెలుపోటములతో సంబంధం లేకుండా పసుపు జెండాను గుండెల్లో దాచుకున్న ధీశాలి. అటు అధిష్టానానికి అత్యంత నమ్మకస్తుడు, ఇటు కార్యకర్తలకు కొండంత అండ. ఎవరా నేత? చిలమత్తూరు రాజకీయ యవనికపై తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ఆ ప్రజా నాయకుడి అంతరంగమేమిటి? అది వరదయ్యపాలెం మండలం. రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే చిలమత్తూరు పురమి. ఇక్కడ ఎం. కృష్ణమూర్తిరెడ్డి అనే పేరు కేవలం ఒక మాజీ సర్పంచ్ హోదా మాత్రమే కాదు, అది ఒక నిబద్ధతకు నిలువుటద్దం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి ఆశయాలను ఇప్పటికీ గుండెల్లో మోస్తున్న అరుదైన నాయకత్వం ఆయనది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత వినయంగా ఉన్నారో, అధికారం లేనప్పుడు అంతకంటే ఎక్కువ ధైర్యంగా కార్యకర్తల వెనుక నిలబడ్డారు. అందుకే ఆయన రాజకీయ ప్రస్థానం నేటి తరం నాయకులకు ఒక పాఠం. అధిష్టానం పట్ల వినయ విధేయతలు ప్రదర్శించడంలో కృష్ణమూర్తి రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. పార్టీ క్రమశిక్షణే పరమావధిగా భావించి నాయకత్వం ఇచ్చే ప్రతి పిలుపును యుద్ధ ప్రాతిపదికన ప్రజల్లోకి తీసుకెళ్లడం ఆయన నైజం. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటంలోనైనా, పార్టీ సిద్ధాంతాలను సామాన్యుడి గడప తొక్కించడంలోనైనా ఆయన శైలి వేరు. కష్టాల్లో ఉన్న కార్యకర్తకు కృష్ణమూర్తి రెడ్డి ఉన్నారనే ధైర్యం క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన పునాదిగా మారింది. నాయకుడంటే అధికారం చెలాయించేవాడు కాదు, 10 మందిని నడిపించేవాడని ఆయన నిరూపించారు. అందుకే పదవిలో ఉన్నా లేకపోయినా చిలమత్తూరు ప్రజలు ఆయనపై చూపే అభిమానం చెక్కుచెదరలేదు. తెలుగుదేశం పార్టీ పట్ల ఆయనకున్న అచంచలమైన విశ్వాసం, కార్యకర్తలతో ఆయన పెనవేసుకున్న అనుబంధం ఎం. కృష్ణమూర్తిరెడ్డిని ఒక ప్రత్యేకమైన రాజకీయ వ్యక్తిత్వంగా తీర్చిదిద్దాయి. నిరంతరం ప్రజల కోసం, పార్టీ కోసం పరితపించే ఇటువంటి నాయకత్వం ఏ పార్టీకైనా ఒక అసలైన బలం. రాజకీయాల్లో విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తూ క్రమశిక్షణ గల సైనికుడిలా పార్టీ జెండాను రెపరెపలాడిస్తున్న కృష్ణమూర్తి రెడ్డి గారి రాజకీయ ప్రయాణం స్ఫూర్తిదాయకం, సాటిలేనిది.